హలో అండి, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. మన ఇన్నర్ బాడీ హెల్త్ ని రిఫ్లెక్ట్ చేసేది మన బాడీలో మెయిన్ ఏంటంటే నెయిల్స్. అంటే చాలా వరకు కూడా చూస్తూ ఉంటాం, కొందరు డాక్టర్స్ నెయిల్స్ పట్టుకొని బాడీలో బ్లడ్ ఉందా లేదా, ఏదైనా హెల్త్ కంప్లైంట్ ఉందా, నెయిల్స్ హెల్తీగా ఉన్నాయా లేవా అనేది కూడా చాలా వరకు చూస్తూ ఉంటాం. మనం పెద్దవాళ్ళు ఉండొచ్చు, డాక్టర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎందుకు అంటే ఇన్నర్ హెల్త్ ని మన నెయిల్ అనేది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సో చాలా వరకు కొందరు పేషెంట్స్ కంప్లైంట్ ఇస్తూ ఉంటూ ఉంటారు. అంటే నెయిల్స్ బ్రిటిల్ గా ఉన్నాయనో, త్వరగా విరిగిపోతున్నాయనో, లేదా డ్రై అయిపోతున్నాయనో, త్వరగా పెరగట్లేదనో. సో ఇవన్నీ రావడానికి టూ కారణాలు అనేది ఉంటాయి. ఏంటంటే ఔటర్ బాడీలో ఉండే కండిషన్స్ కొన్ని అవుతాయి, ఇన్నర్ బాడీలో ఉండే కండిషన్స్ కొన్ని అవుతాయి. ఔటర్ బాడీలో ఉండే కండిషన్స్ ఏంటి? మన యూసేజ్ ఆఫ్ వాటర్, అంటే ఎక్కువగా చేతులు వాటర్ తో కడుక్కోవటం మూలాన, అంటే హైజీన్ కాన్షియస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా వాటర్ హ్యాండ్స్ వాష్ చేసుకునే వాళ్ళలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఎవరైతే కిచెన్ లో ఎక్కువగా వర్క్ చేస్తారో ఫీమేల్స్, వాళ్ళలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తుంది. మెయిడ్స్ లో కూడా ఉంటుంది. డిటర్జెంట్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళలో కొందరు ఏంటి అంటే బ్యూటీ కాన్షియస్ వల్ల ఎక్కువగా నెయిల్స్ గ్రో చేసుకొని నెయిల్ పాలిషెస్ ఎక్కువగా యూజ్ చేయటం మూలన దానిలో ఉండే కెమికల్స్ వలన కూడా నెయిల్ బ్రిటిల్ అవ్వటం, పాడవటం అనేది జరుగుతుంది. అండ్ నెయిల్ రిమూవర్స్ లో ఉండే కెమికల్స్ వలన కూడా నెయిల్స్ పాడయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో మీరు అవుటర్ గా ఈ కండిషన్స్ ఏదైతే ఎక్కువగా యూజ్ చేస్తున్నారో వీటిని కనుక తగ్గించుకుంటే కూడా మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ని తగ్గించుకునే అవకాశం అనేది కొంతవరకు ఉంటుంది. ఇవన్నీ మీరు ఇరాడికేట్ చేసుకున్న మీ నెయిల్స్ హెల్తీగా అవ్వట్లేదు అంటే మీరు ఇన్నర్ బాడీ హెల్త్ అనేది అప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే థైరాయిడ్ ఉండటం మూలాన కూడా నెయిల్స్ అనేది హెల్తీగా ఉండవు, త్వరగా బ్రిటిల్ అవుతాయి, డ్రై అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు థైరాయిడ్ ని ఒకసారి చెక్ చేసుకుని దానికి సంబంధించిన కండిషన్స్ ని రూల్ అవుట్ చేసుకుని దాని ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే కూడా కొంతవరకు మీరు నెయిల్స్ ని హెల్తీగా గ్రో చేయగలుగుతారు. ఎలా మనం బాడీకి మాయిశ్చరైజర్ ని అప్లై చేస్తామో నెయిల్స్ కి కూడా అలాగే మాయిశ్చర్, అంటే కాస్త గ్రీజీగా ఉంచడము, మాయిశ్చరైజర్స్ ని కనుక కూడా అప్లై చేస్తే కూడా మీరు నెయిల్స్ ని హెల్తీగా ఉంచుకునే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఈ నెయిల్స్ కొందరిలో బ్లాక్ అవుతూ ఉంటాయి, అంటే సొరియాటిక్ నెయిల్స్ అంటాం. ఇవన్నీ చేసినా కూడా సొరియాటిక్ నెయిల్స్ కంప్లైంట్ తో కూడా కొందరు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఇలాంటి సొరియాటిక్ కండిషన్స్ కి కూడా మనకు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అనేది ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా కనుక మీరు ఫేస్ అవుతూ ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి.